బేతాళ కథలు, తప్పిపోయిన ప్రమాదాలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంలోకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చాలా దుర్ఘటమైన పనినే తలపెట్టావు. కానీ నీకు ఒక్క విషయం తట్టి ఉండదు. అదేమిటంటే, ఒక్కొక్కసారి అతి చిన్న పనులు చేయటమే అసంభవంగా పరిణమిస్తుంది. నా మాటలో నీకు నమ్మకం లేకపోతే ఒక చిన్న కథ చెబుతాను. అది వింటూ నీ శ్రమ కాస్త మర్చిపో అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకప్పుడు ఒకానొక దేశాన్ని ఒకానొక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆ రాజు ఆకస్మికంగా మరణించాడు. రాజుకొక కొడుకున్నాడు. కాని వాడు నెలల పిల్లవాడు. అప్పుడప్పుడే బోర్లాపడి కేరింతలు కొడుతున్న ఆ చంటి పిల్లవాడు తండ్రి పోవటంతో దేశానికి రాజయ్యాడు. ఇందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు. చచ్చిపోయిన రాజుగారికి ఒక తమ్ముడున్నాడు. అన్నగారు ఆకస్మికంగా పోవటంతో వాడికి రాజ్య లోభం పట్టుకున్నది. అన్న కొడుకైన ఆ నలుసంత కుర్రవాడు తనకు సింహాసనానికి మధ్య అడ్డంగా ఉండటం వల్ల ఆ చంటివాణ్ణి ఏదో ఒక విధంగా చంపేసి తనే రాజైపోవాలని నిశ్చయించుకున్నాడు రాజు తమ్ముడు. అర్భకుడు, అసహాయుడు అయిన ఆ పసిగుడ్డును చంపటం అతనికి చాలా సులువుగా తోచింది. రాజు శిశువును హత్య చేయటానికి పరదేశీ అయిన యోధుడొకడు రాజు తమ్ముడికి దొరికాడు. అతను ఆ యోధుణ్ణి రాజసౌధంలో ఒక చోట దాచాడు. తర్వాత ఆ శిశువు ఉండే గది గుర్తుపెట్టుకొని అక్కడ శిశువును చూసుకుంటున్న దాదికి, భటులకు చేతిలో డబ్బు పెట్టి ఏవో పనుల మీద పంపించి యోధుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నువ్వు ఫలానా గదికి వెళ్తే నీకు రాజు ఒంటరిగా దొరుకుతాడు. అతన్ని హత్య చేసిరా, ఇదిగో నీ బహుమానం అంటూ చేతిలో పుష్కలంగా బంగారం పెట్టాడు. యోధుడు కత్తి తీసుకొని రాజు తమ్ముడు చెప్పిన గదికి వెళ్ళాడు. అక్కడ అతనికి రాజుగారు కనిపించలేదు. కానీ తివాసీ పైన కూర్చొని ఒక పండుతో ఆడుకుంటున్న శిశువు కనిపించాడు. ఆ శిశువే రాజని ఆ పరదేశీ యోధుడు ఎరగడు. సరిగ్గా యోధుడు గదిలోకి వచ్చే సమయానికే పండు శిశువు చేతుల నుంచి దూరంగా దొర్లిపోయింది. శిశువు పండుకేసి చేయి చాచి యోధుడికేసి చూసి బో బో అని అన్నాడు. యోధుడు ఆ పండును శిశువుకేసి దొర్లించాడు. శిశువు చప్పట్లు చరుస్తూ యోధుణ్ణి చూసి నవ్వాడు. యోధుడు తాను వచ్చిన పనేమిటో మరచిపోయి ఆ శిశువుతో సరదాగా ఆడుకుంటూ ఉండగా భటులు తిరిగి వచ్చి రాజుతో ఆడుకునే యోధుణ్ణి పట్టుకున్నారు. నేను రాజుగారితో పనుండి వచ్చాను. ఆయన కనిపించలేదు. ఈ బిడ్డ ఒంటరిగా ఇక్కడ ఉండటం చూసి ఆడుకుంటున్నాను అని యోధుడనగానే, రాజుగారు పోయి ఏనాడాయే, ఇప్పుడు ఈ బిడ్డే రాజుగారు. ఈ సంగతి కూడా నీకు తెలియదా అని భటులన్నారు. యోధుడు నిర్ఘాంతపోయి, అలాగా, అయితే ఈ సంగతి మా ప్రభువుగారితో చెబుతాను అని అన్నాడు. అతను మంచివాడిలాగే కనపడటం చేత రాజభటులు అతన్ని వెళ్ళిపోనిచ్చారు. ఆ యోధుడికి రాజు తమ్ముణ్ణి చూడటానికి మొహం చెల్లక ఆ క్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. తన పథకం పారకపోయేసరికి రాజు తమ్ముడు మరొక ఎత్తు వేశాడు. ఈసారి అతను కొందరు దొంగలను పిలిచి, ఫలానా రోజున కొంతమంది మనుషులు ఊరికి దూరంగా ఉండే ఆలయానికి వెళ్తారు. ఆ రోజు మీరు దారిలో కాచి ఉండి ఆ వచ్చేవారిపై బడి దోచుకోండి. ముఖ్యంగా ఆ మనుష్యుల వెంట ఒక పసిపిల్లవాడుంటాడు. వాడి ఒంటి మీద వెలలేని నగలుంటాయి. వాటన్నిటినీ దోచుకున్నారంటే మీ దరిద్రం తీరిపోతుంది. మిగిలిన వాళ్లను చంపుతారో మానుతారో మీ ఇష్టం. కానీ ఆ పసివాణ్ణి మాత్రం ప్రాణాలతో వదలవద్దు అని చెప్పాడు. ఈ ఏర్పాటు ప్రకారం దొంగలందరూ రాజు తమ్ముడు చెప్పిన రోజున ఊరి బయట దేవాలయం దగ్గర కలుసుకొని నింపాదిగా చెట్లచాటుగా రాజనగరుకేసి కదిలి రాసాగారు. ఈ లోపుగానే మరొక దొంగల ముఠా వాళ్లు రాజశిశువును దేవాలయానికి తీసుకుపోయే పరివారాన్ని చూసి వారిపైన పడి అందరి తలకాయలు పగలగొట్టి దొరికినదంతా దోచుకున్నారు. వాళ్ళు రాజశిశువును కూడా దోచుకున్నారు. కానీ ఆ పసివాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేడు గనక చంపక దారిలో విడిచి తమ దారిన తాము వెళ్ళిపోయారు.
రాజశిశువు వెంట వచ్చిన పరివారంలో ఒక్క దాసీది మాత్రమే ప్రాణాలతో తప్పించుకొని పారిపోయింది. దొంగలు వెళ్ళిపోయాక ఆమె దాక్కున్న చోటు నుంచి తిరిగి వచ్చి రాజశిశువు మార్గంలో ప్రాణాలతో పడి ఉండటం చూసి అతన్ని ఎత్తుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విధంగా ఆ శిశువుకు మరొక గండం గడిచింది. తన ప్రయత్నాలు రెండూ విఫలమయ్యేసరికి రాజు తమ్ముడు మూడోసారి వంటవాడికి బాగా లంచం పెట్టి రాజశిశువు పాలలో కలపమని గరళమిచ్చాడు. ధనాపేక్ష చేత నీచుడైన ఆ వంటవాడు ఒక లోటాలో పాలు పోసి అందులో గరళం కలిపి అది తెచ్చి శిశువు చేతికిచ్చాడు. శిశువు లోటా ఎత్తి నోటితో అందుకోబోయే క్షణంలో దాదులలో ఎవరో కటుక్కున తుమ్మింది. ఆ చప్పుడుకు అదురుకొని శిశువు లోటాను జారవిడిచాడు. గరళంతో సహా పాలన్నీ నేలపాలైపోయాయి. రాజు తమ్ముడు చేసిన మూడో ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇతను ఇంకేం ప్రయత్నాలు చేసేవాడో గాని ఈ లోపుగానే అతనికి గల శత్రువులలో ఎవరో అతన్ని హత్య చేయటం జరిగింది. అందుచేత రాజశిశువు నిరాపాయంగా పెరిగి పెద్దవాడై పట్టాభిషేకం చేసుకొని చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్కటే సందేహం. రాజశిశువు పసిగుడ్డు, అల్పప్రాణి. రాజు తమ్ముడు పాపభీతి లేనివాడు, హత్య చేయటానికి తీర్మానించుకున్నవాడు, రాజ్యకాంక్షతో తహతహలాడిపోతున్నవాడు. అటువంటి వాడు ఆ అల్ప ప్రాణిని చంపలేకపోవటమేమిటి? అతను 3 సార్లు గట్టి ప్రయత్నాలు చేస్తే 3 విఫలం కావటమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ శిశువు అల్పత్వమే అతడికి అంగరక్ష అయింది. మనం ఎంతో భద్రంగా దాచే రత్నాలనే దొంగలిస్తారు. పనికి మాలిన రాళ్లను ఎవరూ ఎత్తుకుపోరు. రథచక్రం కింద పడిన పెద్ద రాయి పిండి పిండవుతుంది. ఇసుక నలుసు చెక్కు చెదరదు. భయంకరమైన తుఫాను గాలి పెద్ద మానులను పడదోస్తుంది గాని నేలనంటుకొని ఉండే గరిక పోచలను ఏమీ చెయ్యలేదు. అల్ప ప్రాణి అర్భకుడు కావటం వల్లనే రాజశిశువుకు అపాయం తప్పింది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.